డబ్బులు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చాడు, 4 ఫ్యాన్లు ఇచ్చాడు, ఆ భోజనాలు పెట్టించి చేశారనమాట. అట్లా ఆలోచిద్దాం. మన వాళ్ళు ఆడిపోరు, మన కొడుకులు ఏదో బాకీ ఉండి కొడుకుల్ని కోడలను చూస్తున్నాం, కానీ తోటి వాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అట్లని చెప్పి కొడుకులు కోడలకి మధ్యలో తగాదాలు పెట్టడం లేదు, కానీ వాళ్ళు కావాలా, మన తోటోళ్ళు కూడా కావాల్సినటువంటి. అల్లుడు కూడా మాకు మిత్రుడే మెయిన్. ఇప్పుడు ఈ సమయంలో అతని పేరు తలుచుకోవడం ప్రకాష్. ఆయన కాలు కాస్త అవుడైనా కూడా ఎప్పుడు చూసినా ఆఫీసులోనే తిరిగి పనిచేసేవాడు. ఇద్దరు ప్రకాష్లలో ఏ ప్రకాష్ అనేది ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఉండేది. మరి ఈ సమయంలో ప్రకాష్ కూడా అండగా ఉన్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఉపాధ్యాయుల వారు కానివ్వండి, మిగిలినటువంటి వాళ్ళు కానీ మంచి సేవ చేస్తూ ఉన్నారు. ఒక మంచి వెంకటేశ్వరరావు గారు ఎంపీపీగా ఉన్న టైంలో ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, అందరం కూడా మనసు ఉంది, భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మూసేసాం. కేవలం మన కూతుర్ల కోసం, మన కొడుకుల కోసం చూస్తున్నాం, కానీ మన కన్న తల్లిదండ్రుల కోసం చూడటం లేదు. చాలా పాపం తగులుతుంది. నేను కొన్ని చూశాను. తండ్రులు నిజంగానే సీనియర్ సిటిజను. అలానే మరి మొదట్లోనే ఈ మండల వ్యవస్థ అంకురార్పణ జరిగిన తర్వాత ఎంపీపీగా పనిచేసిన వ్యక్తి మన కాసాని వెంకటేశ్వర గారు. వారిని కూడా వృద్ధులకు, అలానే పర్టికులర్గా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఇక్కడ వికేడి కాలేజీ నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు కొంతమంది. విద్యార్థులుగా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా, కృతజ్ఞత కూడా వాళ్ళకి. ఎందుకంటే అక్కడ ఉన్న వృద్ధులందరి కోసం కూడా ఆ ఐడి కార్డులో ఉన్న ప్రూఫ్ ఎలా ఉందని చూడటం కోసం చూస్తూ, అందులో ఉన్న సంవత్సరాన్ని బట్టి మీకు వస్తుంది లేదా రాదమ్మా అని చెప్తూ అక్కడ మంచి సర్వీస్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సందర్భంగా కుర్రవాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో కాస్త విద్యార్థులుగాను కుర్రవాళ్ళు ఉన్న వ్యక్తులకు మీరు ఏదో ఒక సూచన రూపంలో తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలనేది ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న పెద్దలు తలా ఒక మాట చెప్పి వాళ్ళ మనసుని మరి ఆ తల్లిదండ్రుల పట్ల ప్రేమ అనురాగాలు కలిగించే విధంగా చేయాలని కోరుకుంటూ కాసాని గారిని మాట్లాడడం కోరుతా ఉన్నా. ఒక స్నాప్ తీసుకోండి సార్, కొంచెం స్నాప్ ఒకటి. మరి ఈ వృద్ధులు సంక్షేమానికి ఈ గ్రామానికే మరి ఆదర్శంగా నిలిచినటువంటి మరి మా సోదరి అంశం గారు, అట్లాగే అమ్మ నుంచి వచ్చినటువంటి ఏడీ గారు మీ గారు, అట్లాగే సీతారాములు గారు, ఈయన ఓల్డ్ ఏజ్ కొత్తపల్లి అశ్వపేట నియోజకవర్గానికి ప్రస్తుతం కన్వీనర్గా ఉన్నారంట. మనం కూడా దీన్ని విస్తరించి పెద్దదిగా చేయాలనేటువంటి మా మిత్రుడు మరి సీతారాములు గారు, అట్లాగే అశ్వరావుపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరి వీరభద్రరావు గారు, అట్లాగే మరి వాసవి క్లబ్ అధ్యక్షులు మరి చదలవాడ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మన కెమిలాడ్స్ రెడ్డి గారు. కెమిలాడ్స్ అనగానే రెడ్డి గారే మనకు గుర్తొస్తారు జనరల్గా. పేపర్ బోర్డు ఎందుకంటే నేను వెళ్ళే దాంట్లో ఉంది కాబట్టి అది సారీ క్షమించండి. పేపర్ బోర్డు మరి రెడ్డి గారు, అట్లాగే మరి అశ్వరావుపేటలో సత్యసాయి మరి ట్రస్ట్ ఉంది, దాని కన్వీనరు మరి యువకుడు మరి మా దగ్గర కురవాడే మరి అంకిత మహేశ్వరరావు గారు, అట్లాగే కారాయగూడెం సర్పంచి మరి శ్రీమతి సత్యవతి గారు. ఈరోజు వచ్చినటువంటి వృద్ధులు మరి వృద్ధులందరికీ, అట్లాగే కొద్దిమంది వచ్చారు యువత, వాళ్ళకి మరి నా యొక్క నమస్కారాలు. మరి చిన్నవాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ముఖ్యంగా పెట్టేటువంటి విషయం ఏంటంటే వృద్ధుల సంక్షేమం యువత పాత్ర అని పెట్టారు మనవాళ్ళు. మంచిది, ఎందుకంటే ఆ యువతకు మనం కొంత చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఇక్కడ యువత ఎవరు కనపట్ల, మరి అందరూ కూడా పెద్ద వయసు వాళ్ళే కనపడుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి ఈ యొక్క మరి వృద్ధుల్ని పిల్లలు ఏ రీతిగా చూస్తున్నారు అనేది ఈ ఒక్క విషయంతో మరి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏది ఏమైనా కానీ ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా మంచిది. ఇందాక మా మిత్రులు సీతారామన్ గారు మరి చెప్పాడు, మరి కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, ఇదంతా ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఇదొక జంజాటం. ఇది ఇందులోంచి ఎవరు కూడా ఏ మహానుభావుడు కూడా తప్పుకొని మరి పోలేడు. ఏ గౌతమ్ బుద్ధుడు లాంటి వాడు మరి బయటికి పోవాలి తప్ప. మరి చాలామంది ఈ యొక్క చట్టంలో ఇరుక్కొని మరి ఇందులోనే కొట్టి మిట్టాడుతూ ఉంటారు.
చాలా మంది చెప్తారు, ఇప్పుడు నాకు 69 సంవత్సరాల వయసు, నాకు ఒక్కడే కొడుకు, ఆయనకి 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఫోన్ చేసి ఎరా ఏం చేస్తున్నారు, తిన్నారా తినలేదని అడుగుతాం. చాలా మంది మా మిత్రులు చెప్తారు, మా బావగారు కూడా ఇంకెందుకు ఆ వయసులో నీకు, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు కదా అని. కానీ వదిలిపెట్టదు. ఆ మమకారం అనేది ఏంటంటే అది కూడా బడి ఎంటబడి వస్తానే ఉంటుంది. అదే వాళ్ళలో ఉండదు. ఎరా ఎందుకు చేయలేదంటే అబ్బాయి మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అసలు ఆఫీస్లో మేము పొద్దున్న వెళ్తే రాత్రి 9ంటికి వస్తున్నాం, అప్పుడు మీరు పడుకుంటారు కదా. చదివి చెప్పడం తెలివి ఎక్కువైంది, చదువు ఎక్కువైంది కదా. దానికి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను మరి అన్నానని కాదు, ముఖ్యంగా ఈ పిల్లల్ని చిన్నప్పుడే తీసుకెళ్ళి ఈ యొక్క కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నారు. చాలామంది చదివిస్తూ ఉన్నారు. అయితే మరి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనం ఏంటో తెలియదు, మన సంస్కృతి ఏంటో తెలియదు, మన బంధువులు ఏంటో తెలియదు, మన ఇల్లు ఏంటో తెలియదు, మన పొలం ఏంటో తెలియదు. ఎక్కడ దాకా కాదు, నేనే చెప్తున్నా. మా మనవడు 2వ వాడు మా ఊరు రావడానికి ఊట్లపల్లి నుంచి మలకారం వెళ్ళాడు. ఊరు తెలియక మలకారం వెళ్ళిన తర్వాత మలకారాన ఈ కుర్రాన్ని గుర్తుపెట్టి ఏమైనా నువ్వు కాసనేశ్వరం మనవడు అన్నారు. అవును నేను ఇటు వెళ్ళాలన్నాడు. సరే అమ్మ మీ భూములు ఏంటి, మీ ఆస్తులు ఏంటి, మీ ఊరు ఏంటి, మీ చదువు ఏంటో నాయన, ఇదిగో ఇటు వెళ్ళని చూపించారు. యథార్థం ఇది నేను చెప్పేది, యాక్చువల్గా యథార్థం. మా చిన్నోడు రవి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు సమాజం మరి ఉంది. ముఖ్యంగా తప్పు కూడా మన దగ్గర కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడే తీసుకెళ్ళి నర్సరీలో అది కార్పొరేట్ స్కూల్స్లో పెడితే మరి వాళ్ళకు కూడా ఏమి అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసలు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే 10వ తరగతి వరకు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. వాస్తవంగా చదివితే అప్పుడు వాటితో పాటు ఎస్సీ కుర్రోళ్ళున్నా, ఎస్టీ కుర్రోళ్ళున్నా, బీసీ కుర్రోళ్ళున్నా, ఓసీ కుర్రోళ్ళున్నా అందరూ కలిసి చక్కగా ప్రయాణం చేస్తారు. కాబట్టి ఒక రకమైనటువంటి మంచి అవగాహన మరి వాళ్ళలో వస్తుంది. రెండోది ఏంటంటే మరి వాళ్ళు ఇంటి దగ్గర తిరుగుతారు కాబట్టి తల్లి, తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ, బంధువు, ఈ మేనమామ, ఈ తాత అనేది కొంచెం అర్థం అవుద్ది. ఆ 10th వచ్చిన తర్వాత అమ్మ చదివించారు అంతే కదా, డబ్బు ఇచ్చారు, ఖర్చు పెట్టా చదివించారు. అట్లాగే మేము కూడా మిమ్మల్ని అనాథాశ్రమంలో పడేస్తున్నాం, మేము కూడా డబ్బులు కడుతున్నాం. ఇప్పుడు నువ్వు మాకు డబ్బులు కట్టి చదివించావు, మేము కూడా నీకు డబ్బులు కడుతున్నాం. అయిపోయా ఏముందానికి, నువ్వే మనం పెంచావా, ఎత్తుకున్నావా, మోసావా, చచ్చావా అన్నారు. నిన్న కాక మొన్న మా ఇంటి పక్కన కుర్రోడు ఉంటే సరే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న. చిన్నోడు నర్సరీ అండి, పెద్దోడు ఏమో ఎల్కేజీ, యూకేజీ అండి. అసలు నర్సరీ అంటే ఏంటో నాకేం అర్థం కాదు. నర్సరీ ఏంట్రా బాబు అన్న. నర్సరీ అంటే ఏమీ లేదు, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెడతారు అంతే. ఎందుకంటే ఈ యొక్క మరి ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇంటి దగ్గర అల్ల చేస్తారు అనేటువంటి వాళ్ళు డబ్బున్న వాళ్ళు నర్సరీని తీసుకెళ్ళి అందులో పెడతారు. అంటే దానికి ఒక వ్యాను గీను ఆ చిన్నపిల్లల్ని ఎక్కించడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు చూడటం, ఇది తంతు. కాబట్టి ఏంటంటే మనం వాస్తవంగా మనోళ్ళు వాళ్ళ చోట్ల అట్లాగే వాళ్ళు కూడా మనం చూసే పరిస్థితులు బాగా దూరం అయిపోయినాయి. అయితే ఇది ఏ ఒక్కడి వల్ల ఈ సమాజం మారిపోద్దని నేనైతే అనుకోవట్లేదు. దీనికి చాలా మరి లుసుకులు ఉన్నాయి. మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ప్రతి పిల్లవాడు కనీసం 8వ తరగతి వరకు అయినా సరే ప్రైమరీ స్కూల్లోనే చదవాలి అనేటువంటిది ఏదన్నా ఒక నిబంధన వస్తే ఆనాడు కొంచెం మార్పు వచ్చేటువంటి యొక్క పరిస్థితులు ఉంటాయి. కానీ మరి వాటికి మనం మార్పు చేద్దామంటే కూడా మరి సరిపడేటువంటి యొక్క పరిస్థితులు లేవు. మరి ఇది చాలామందికి తెలుసు, కానీ ఏంటంటే ఎవడో బయటికి చెప్పుకోలేడు. మరి వాళ్ళు పంపుతున్నారు కాబట్టి మనం పంపాలి. పంపకపోతే మనం ఎక్కడ అనబడిపోయాము. ముందు ఇంట్లో కోళ్ళు ఊరుకోదు. ముఖ్యంగా ఏంటంటే ఇట్లా సేవా సంస్థల ద్వారా మరి సేవ చేసేవాళ్ళు అనసూయం గారు లాంటి వాళ్ళు మరి మనం దొరికినప్పుడు మనం కూడా ఇతోధికంగా మరి వాళ్ళకి సహాయం చేయటం. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నామని చెప్పి ఆవిడ చెప్పింది. నేనేది ఇంటి దగ్గర పడుకొని ఉంటే మీరు తప్పకుండా రావాలి బాబాయ్ గారు అని చెప్పి కాగితం ఇస్తే అసలు నాకేం అర్థం కాల. నేను పడుకొని లేచిన తర్వాత కాగితం చదివా. సో ఇది ఎక్కడ ఉందో అశ్వపేటలో ఉందా అనేటువంటి పరిస్థితి నాలో నేనే కూడా అనుకున్నాను. తర్వాత ఏమో ఎరపదరారు మా బావగారు కూడా చెప్పాడు, ఇది ఫస్ట్ అని చెప్పాడు. కాబట్టి మరి ముఖ్యంగా మరి ఇటువంటి వాటికి కూడా మనకి మరి దీని కొద్దిగా ఎక్స్పోజ్ చేయడానికి మరి విలేకరుల మిత్రుడు మా రామారావు గారు ఉన్నాడు. మరి బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసి ఇది పరిస్థితిని కూడా ఆయన దీనికి అమ్మ సేవా సంస్థకి ఇచ్చేటట్టుగా నేను కూడా ఏర్పాటు చేస్తాను. ఇది చాలా మంచి కార్యక్రమం. మరి అట్లాగే మరి మన దగ్గర మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నెలకు 5,000 రూపాయలు అంటిస్తున్నామని చెప్పి మరి ఇప్పుడు చెప్పారు. కాబట్టి ఏ ప్రభుత్వ స్థానంలో కానీ లేకపోతే డొనేట్ చేసేటువంటి యొక్క మరి దాతలు ఎవరన్నా ఉంటే ఒక స్థలంలో ఏదన్నా
రేకు షెడ్లు లాంటివి వేసి దానికి పక్కా గోడలై కట్టేసేసి మరి దీన్ని అక్కడ షిఫ్ట్ చేస్తే మనకు కూడా 5,000 రూపాయలు మరి 60,000 రూపాయలు మనం వేస్ట్ చేయకుండా ఉండేందుకు మరి వీలు కూడా పడుతుంది. అట్లాగే ఈ సంవత్సరం చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఎయిడ్ ఫండ్ వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇది పక్కాగా మనం చేసినప్పుడు మరి మనకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రయత్నం చేసి అది కూడా తీసుకుంటే మరి ఈ అశ్వాపేటలోనే ఈ అనాథాశ్రమం బ్రహ్మాండంగా ఉందనేది మరి ముందుకెళ్ళటానికి మరి వీలవుతుందని చెప్పి మరి నేను మనవి చేస్తూ, అట్లాగే ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని మరి ఆలోచన వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి భార్య మరి భర్త పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పాలి అనసూయమ్మ గారికి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే కూడా ఈవిడ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ మరి అనసూయమ్మ గారు మరి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరిస్తారని, అట్లాగే మీడియా మరి ప్రతినిధులు కూడా సహకరిస్తారని చెప్పి నేను మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకెళ్ళేదాని కోసం 10 మంది సహకారంతో కార్యక్రమం తీసుకుందాం. ఈనాటి వృద్ధుల ఆశ్రమం వార్షికోత్సవం నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి వికలాంగుల అసిస్టెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి ఖమ్మం నుంచి వచ్చారు వారు మున్ని గారికి, అలాగే ఈ వృద్ధాప్య ఆశ్రమాన్ని స్థాపితం చేసినటువంటి మన అనసూయ గారికి, అలాగే మన చత్తుపల్లి నుంచి వచ్చినటువంటి ఉద్యోగి సీతారామయ్య గారికి, వాసవి క్లబ్ అధ్యక్షుడు శర్వాది వెంకటేశ్వర గారు, పేపర్ బోర్డు జిఎం గారు ఎంఈ రెడ్డి గారు, అలాగే అంకిత మహేశ్వర గారు మలకారం, పేరాగూడెం సర్పంచ్ గారు నార్లపాటి సత్యవతి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకందరికీ, ఆ మహిళలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వరకైనా సరే అటువంటి వాళ్ళకి మీరు ఎక్కడికన్నా వైద్యం చేసుకుంటాను కానీ ఇంకో చోటుకి వెళ్తానికి కానీ ట్రైను అంటే రైలు మీద ప్రయాణం చేసి వాళ్ళకి కానివ్వండి, బస్సుల మీద కూడా మీరు ఎక్కడికన్నా వెళ్తానికి కూడా బస్సుల మీద వెళ్తానికి కానివ్వండి, మీరు ఏదన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, బస్సులకు వెళ్ళినా, హాస్పిటల్లోకి వెళ్ళినా మీరు యొక్క ఈ కార్డును కనుక చూపెట్టినట్టయితే మీకు రూపాయికి 40 పైసలు మీకు అక్కడ డాక్టర్ గారు వెసులుబాటు కల్పిస్తారు అన్న ఉద్దేశంతో ఈవేళ ఈ సభని అదమ్మా మీకు జరగవలసింది, మీకు మున్ని గారు ఇవ్వాల్సినటువంటి సలహాలు కూడా అని చెప్పుకున్న తర్వాత ఇవ్వబోయే సలహాలు కూడా ఏం చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు డబ్బుల కంట ఎక్కువ విలువైంది వారు ఇచ్చేటువంటి కార్డు. ఆ కార్డు చాలా పవిత్రమైనటువంటి కార్డు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు చూపించుకుంటానికి కానివ్వండి, రైలు ప్రయాణం కానివ్వండి, బస్సు ప్రయాణం కానివ్వండి, మీకు అన్ని విధాల అవకాశం కల్పించేటటువంటి ముని గారికి కల్పించేటటువంటి కార్డు. అది డబ్బుల కంటే ఎక్కువ ఇది. అది మాత్రం మీరు డబ్బులే ఇస్తారని చెప్పి మీరు అనుకుంటాం, అది వృధా ప్రయాస. దీన్ని నమ్ముకోండి. కార్డు మీకు ఎక్కడికి వెళ్ళినా ఈ కార్డు అవసరం. కార్డు దగ్గర పెట్టుకుని వెళ్ళండి. అలాగే ఇప్పుడు అనసూయ గారు 2 సంవత్సరాల నాడు ఇది స్థాపించడం నాకు తెలుసు. అప్పటి నుంచి కూడా ఏదో రూపాయనగా, బియ్యం రూపాయగా కానివ్వండి, ఇంట్లో బట్టలు కూడా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా పుట్టినరోజులు వచ్చినప్పుడు మా అమ్మాయిల నాన్న ఇచ్చి ఈ ఆశ్రమం గారికి తీసుకొచ్చి 25-20 చీరలు కూడా ఈ వృద్ధులకి ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనం చేస్తున్నాం. అలాగే సీతారామయ్య గారు మన చత్తపల్లి నుంచి వచ్చినట్టు బుజ్జూరు సీతారామయ్య గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో అసురాపేట, దమ్మపేట ముఖ్యంగా తీసుకుని దీన్ని ఈ వృద్ధుల కొరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారాగా మీకు కావలసినటువంటి
వెసులుబాట్లు హాస్పిటల్ కానివ్వండి, ఆర్థిక స్తోమత కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, మీకు అన్ని విధాలుగా సహకరించడం కోసం సంఘాన్ని ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో సీతారామయ్య గారు ముందుకొచ్చి ఒక కన్వీనర్గా ఆయన నియమించబడ్డారు. అదేవిధంగా ఈ అసరాపేట దంపేట మండలాల్లో కూడా కొద్ది రోజుల్లో అనసూయ గారిని కూడా జతేసుకుని, అలాగే మన పేపర్ మోటి రెడ్డి గారు, అంకిత మహేశ్వరరావు గారు, తలవాది వెంకటేశ్వరరావు గారు, మేమందరం కూడా దీన్ని కలుపుకుని ఓ సంఘాన్ని వేయిస్తామని చెప్పి, ఇందులో ముఖ్యంగా యు ప్రకాష్ మనకు ఉపాధ్యాయులుగా ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి యు ప్రకాష్ గారు కూడా ముందు ఆలోచనగా ముందస్తుగా ఆయన కూడా ఓ సలహాదారు వీళ్ళందరికీ కమిటీకి అందరికీ మాకందరికీ కమిటీగానే ఉంటున్నాడు, సలహాదారుగానే ఉంటున్నాడు. ఆయన కూడా ఓ సలహా తీసుకొని మనం వ్యవహరించడం మంచిది. అలాగే ఎంతో శ్రమపడి ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి ఇంట్లో బాధలు బందీలు ఇబ్బంది ఉన్నా కానీ మీ యొక్క 12 మందితోటే మొట్టమొదటి ప్రారంభం చేసింది ఈ యొక్క ఆశ్రమాన్ని ఈవిడ నాకు తెలిసినటువంటి వరకు. తర్వాత ఈనాటికి 25 మందిని చేర్చగలిగింది. ఆవిడకి కూడా ఆర్థిక స్తోమత ఉంది. ఆర్థిక స్తోమత బాగలేదు. అలా ఇందాక మా కాసా వెంకటేశ్వర బాబు గారు చెప్పినట్టు ఆవిడ భర్త ఆవిడ పిల్లలు కూడా ఈవిడికి వెసులుబాటు ఇస్తేనే కానీ ఈవిడ కూడా చేయలేదు. ఆవిడికి కూడా అండదండలు వాళ్ళు ఇవ్వాలి, కుటుంబ సభ్యులందరూ కూడాను.